బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. చదువు రానివాడు స్కూల్కి వెళ్ళలేడు, చదవలేడు. వాడు వారంలో 6 రోజులు స్కూల్ జరిగితే 3 రోజులు ఎగ్గొడుతుంది. ఎందుకంటే వాడు చదువు మీద దృష్టి లేదు. భక్తి జీవితం కూడా అంతేనండి. భక్తి మీద ఆసక్తి ఉంటేనే వాడు భక్తి చేస్తాడు. చీ అన్నా ఛాయ్ అన్నా సరే వాడికి భక్తి మీద ఆశ ఉండదు కాబట్టి వాడు భక్తి చేస్తాడు. ఎవరు అన్నారంట, ఆట రానమ్మంట నేల సరిలేదంట. నీవు దేవుని మందిరం రావడానికి నీ మనసు సరైన స్థితిలో లేకపోవటం వల్ల, నీవు ఆత్మీయ ఎదగలేకపోవటం వల్ల, భక్తి మీద ఆశ లేకపోవటం వల్ల నువ్వు గుంటి సాగులు చెబుతుంటావు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే మనం ఎక్కడున్నామో తెలుసా? సాతాను సింహాసనం ఉన్న స్థలములో మనం ఉన్నాం. ఎవరు సాతాను సింహాసనం ఉన్న స్థలములో. భక్తి చేయటువంటి అంత తేలికని పని కాదండి. నువ్వు ప్రార్థన రావాలని బయలుదేరుతావు, వాడు రానీడు. ఎందుకు తెలుసా? నువ్వు ఉన్నది ఎక్కడ? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉండవు. అధికారం వాడిది, ప్రభావం వాడిది. కాబట్టి వాడు అంత ఆశమాశగా నేను వదిలిపెట్టడం. ఒక మనిషిని వదిలిపెట్టాడంటే, ఒక మనిషిని ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడంటే వాడు నీ విషయంలో ఎన్ని రకాల కుట్రలు చేస్తాడు తెలుసా? ఒక వ్యక్తి కనుక దేవుడి సన్నిధికి రాగలుగుతున్నాడంటే ఆ వ్యక్తిని కూడా రానిపోకుండా ఎన్నో రకాల కుట్రలు చేస్తుంటాడు వాడు. ఆ కుట్రలు వాడు చేయటం వల్ల అనేక మంది ఆగిపోతుంటారు. వాడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, నీ పక్కనోడి మీద సాడీలు చెప్పిన, పాస్టర్ గారి మీద సాడీలు చెప్పిన, ఎవరు చెప్పేది ఎంత? సాతానుడే. మా అయ్యగారు మంచోడు కాదండి, మా విశ్వాసం మంచోడు కాదండి, మా సంఘం మంచిది కదని చెప్పేది ఎవరు తెలుసా? సాతానుడు. వాడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడి యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటది. అప్పుడు సాతాను అనాలి, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అసలు నేనే మంచోడు కాదు అనుకో. నీ జోలికి వస్తాడు వాడు రాడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? మా ఊళ్ళో మంచులు కదా, నేనే మంచోడు అంటాం. అది సాతానిక ప్రేరేపణ. కాబట్టి రాత్రి దేవుడు మనం ఆలోచిస్తే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో మనం ఉంటున్నాం. కాబట్టి వాడి ప్రభావము చాలా భయంకరంగా ఉంటుందండి. ఈ విషయాన్ని ఇక్కడ మనం ఆ పెర్గమ సంఘానికి దూత ద్వారా తెలియపరుస్తున్నాడు. అయితే అక్కడ అంత ప్రభావం ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక వ్యక్తి, ఒక బలమైన విశ్వాసిగా, ఒక సాక్షిగా అతను నిలబడ్డాడు అని వాక్య ద్వారా సెలవిస్తున్నాడు. శత్రువు అనేవాడు ఎన్నో విధాలుగా నీ మీద దాడి చేస్తాడు. శత్రువు అనేవాడు ఎన్నో విధాలుగా నీ మీద రకరకాలుగా ప్రయోగాలు చేస్తాడు. వాడి ప్రేరేపణ, వాడి ప్రయోగాలు నీ మీద పైచేయకుండా ఉండాలంటే ఏం తెలుసా? ఎవరు ఏది చెప్పినా నువ్వు తలవంచుకొని దేవుని మందిరం రావు. దేవుని స్తోత్రం. అట్లా రావటం అంటే అది జరిగేది కాదు. కాదండి. అలా జరిగేది ఎవరు జరిగేదంటే వారు దేవుని కోసం నిలబడితే తప్ప. వాడి యొక్క ప్రభావం చాలా ఉన్నది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా, ఈ భూభాగం అంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉందంటే అపవాది స్వాధీనములో ఉన్నది. ఎవరి స్వాధీనంలో? అపవాది స్వాధీనంలో. మీకు అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగులైన ఎత్తైన ఒక కొండ మీదకి
ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి, ఎవరు చూపి? యేసు ప్రభు చూపించి, ఈ లోకం నాది. ఈ లోకం ఎవరిదండి? నాది. ఈ లోక మహిమలన్నీ కూడా నావి. ఈ లోక మహిమలన్నీ కూడా నావి. కాబట్టి నువ్వు గనక నాకు సాగిలి పడితే, నువ్వు గనక నాకు మొక్కితే అవన్నీ నీకు ఇస్తాను. గమనించండి, ఈరోజు భక్తి చేసే మన జీవితంలో అపవాది లోక రాజ్యాలన్నీ కూడా, ఒక ఇండియా కాదండి, ఒక అమెరికా కాదండి, ప్రపంచమంతా కూడా రాజ్యములన్నీ కూడా ఎవరో తెలుసా? సాతానుది. దాని స్తోత్రం. నువ్వు అంత తేలిక భక్తి చేయటువంటి అంత తేలికైన పని కాదండి. ఈరోజు మనం భక్తి చేయాలంటే దేవుని ఆత్మ పొందుకుంటేనే, దేవుని శక్తితో నడిపించబడితే ఇవన్నీ ఎదుర్కోగలుగుతావు. ఇవన్నీ ఎదుర్కోవాలంటే నీ శక్తి సాధో, ఇవన్నీ ఎదుర్కోవాలంటే నీ బలము సాధో. అందుకనే ఇప్పుడు ఆ చదువుకునే వాళ్ళు సోషల్ స్టడీ చదవగానే దాంట్లో ఏముంటది? మ్యాథమెటిక్స్ చదవగాలి, దాంట్లో ఏముంటాయి? ఇవన్నీ తెలుసుకోవాలి. మొదట ఉన్న సంఖ్యలో బైబిల్ పెట్టుకొని మన మందిరికి వచ్చేది ఏం తెలియదు నీకు. అసలు ఈ రాజ్యం ఎవరిది? దేవుడు అంటే ఏంటి? అపవాదం అంటే ఏంటి? వాడు ఎలా దాడి చేస్తాడు? వాడు ఎలా నిన్ను ప్రేరేపిస్తాడు? ఏ రీతిగా నిన్ను మోసగిస్తాడు? ఇవన్నీ తెలుసుకుంటేనే తప్ప నువ్వు భక్తి చేయగలుగుతావు. లేదని కొన్ని గుంపులో గోయితలాగా నలుగురితో పాటు వస్తావు, నలుగురితో పాటు వెళ్ళిపోతావు. ఎంతకాలం వచ్చినా మన స్థితి అలాగే ఉంటుంది. ఇటు దేవుడు అంటావు, ఇటు లోకం అంటావు. దేవుడి కొరకు నిలబడలేవు, ఇటు లోకం కోసం కూడా అటు ఇటు కాకుండా ఒక ఫుట్బాల్ కనుక అవతలో దంతాడు, యువతలో దంతాడు. ఈరోజు మనం దేవుడి సరికొచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి. ఒకరోజు నేను ఆటో తోలుతున్న సమయంలో మారు మనసు పొందాను. మారు మనసు పొందినప్పుడు ఒకరోజు సిస్టర్స్ ఎక్కించుకెళ్తున్నా. వారు దీపెత్తుకొస్తూ సంబంధించిన సిస్టర్స్ వారు అడిగారు, ప్రార్థనకి వెళ్తావా? అడిగితే వెళ్తానమ్మా. వెళ్తున్నానంటే అన్నాడు, నువ్వు బాప్తిస్వం పొందుకున్నావా? అంటే పొందుకున్నాను. మరి ఆ ఆత్మను పొందుకున్నావా అన్నారు. ఏంటంటే అమ్మ చెప్పాలి, ఆత్మను పొందుకున్నావు అన్నారు. ఆత్మ అంటే ఎప్పటిదండి? సంకలు బయలుపెట్టుకుని వెళ్తా కానీ ఆత్మ అంటే నాకు తెలియదు. హల్లెలూయా. ఏం తెలియదు? ఆత్మ తెలీదు, పరిశుద్ధాత్మ అంటే తెలీదు. యేసు ప్రభు తెలుసు, ప్రార్థనకి వెళ్తాం తెలుసు అంతే. అయితే నీ భక్తి చల్లదు. అయితే నువ్వు ప్రభు కొరకు నిలబడలేవు. ప్రభు కొరకు నిలబడాలంటే నువ్వు ప్రార్థనకి వెళ్తే సరిపోదు, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు సాతాను సింహాసనం ముందు నువ్వు ఉన్నప్పుడు కూడా వాడిని ఎదిరిస్తావు. వాడి ఆలోచనలో పనిచేయి. పక్కన వచ్చి నీ గురించి చెడు చెప్పింది, నువ్వేం చేస్తావు? నువ్వు అని వింటావు అంతే. అలాంటప్పుడు నీ భక్తి పనిచేయదు. ఆ వ్యక్తి చెప్పినా సరే సత్యాన్ని గ్రహించగలిగే అభిషేకం నీ మీద ఉండాలి. సత్యాన్ని గ్రహించగలిగే ఆ పరిశుద్ధాత్మ పవర్ నీలో ఉండాలి. అంతేగాని చెప్పుడు మాటలు అన్ని ఇంటున్నాం అనుకోండి, నువ్వు చెడిపోతావు, పనిచేయవు. అందుకే అనేక మంది వస్తారు కానీ వారు సాతాను సింహాసనం ఉంటుందా వారు నిలబడలేక వాడి యొక్క ప్రభావం వారి మీద పనిచేసి వారు తల వంచుకొని గాలి కొట్టుకెళ్ళిపోతారు. ఎండిపోయిన ఆకు గనుక గాలికి ఎలా కొట్టుకెళ్ళిపోతాడో వారు కొట్టుకెళ్ళిపోతారు, నిలబడలేరు. వాళ్ళు మందిరికి వస్తే రావచ్చు, 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. ఆ 1000 మందిలో నువ్వు ఒక్కడివి, నేను ఒక్కడిని. ఎందుకు తెలుసా? సాతాను ప్రేరేపణ ద్వారా నిన్ను వెనక్కి పంపించేస్తాడు. సాతాను ప్రేరేపణలో పనిచేయకుండా అంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని తీరాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీ ఆలోచనలు వేరుగుంటాయి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీ ఉద్దేశాలు వేరుగుంటాయి. ఏ కాటికి సాతాను సింహాసనం ముందు మేము ఉన్నాము, అయితే వాడి ఆలోచనలు నాలో పనిచేయకూడదు. అపవాది అంటాడు యేసు ప్రభుని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. ఈ లోక రాజ్యం ఆ రాజ్యాలన్నిటినీ వాటి మహిమను చూపించాడు. వాస్తవం వాళ్ళ భక్తి ఉందంటే, మేము కట్టిన చీరండి 10 ఏళ్ళండి, మా కారు ఉందండి, బంగళ ఉందండి. వాటి గొప్పతనం గదులు ప్రభులు చూపించాల్సింది. అపవాదిని ఎంతవరకు ఎదిరించగలుగుతున్నా అది చూపించాలి. భక్తుల పవర్ ఏంటి? కొంతమంది తినే తిండి, మాకు ఇంత ఆస్తి ఉందండి, మాకు ఇంత బంగారం ఉందండి, ఎంత గొప్ప ఆస్తి ఉందండి. నీ ఆస్తి, నీ బంగారం, వాటి మహిమ దేవుడి దగ్గర పనిచేయదండి. దేవుడి స్తోత్రం. వాడు ఏమన్నాడు? ఈ లోక రాజ్యాల మహిమను నీకు చూపించాడు, అవన్నీ నీకు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మొన్న 4 రోజుల కిందట ఎవరు ముఖేష్ అంబానీ అంట, ఆ కారుకి వాళ్ళ అబ్బాయి పెళ్లికి కారుకి అందరూ పూలదండలు ఎత్తి ఆయన బంగారం అల్లేసాడు మొత్తం కారు అంతా. లేదుగా వచ్చిన వాళ్ళందరికీ కోట్లు కోట్లు ఇస్తున్నాడంట.
అంటే అపవాది ఏమిచ్చింది ఆయనకి? ఈ లోకరాజ్యాలు మహిమనిచ్చేసింది వాడికి, ఆయనకి ఇచ్చేసేపటికి అతడు మహా కుబేరుడు అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు అపవాదాన్ని నిన్ను కూడా పిలిచి నీకు కూడా ఇచ్చేస్తానని, కానీ నీవేం చేస్తావు తెలుసా? నువ్వు కూడా పరిగెత్తుతా ఉంటావు. హల్లెలూయా. ఒకడు సర్వలోకమును సంపాదించి ఆఖరి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం ఏముంది? సాతాను అంటాడు నీకు ఈ లోక మహిమనిస్తానంటాడు, ఈ లోకంలో ఉన్నదంతా ఇస్తానంటాడు, ఈ లోకంలో ఉన్నదంతా ఇస్తాడు, కానీ వాడి దగ్గర రక్షణ ఉందా? వాడు నిత్య జీవుని ఇవ్వగలుగుతాడా? అందుకని వాడు అనేక రకాలుగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈ లోక రాజ్యాలన్నిటి చూపించి వాటి మహిమను చూపిస్తున్నాడు. అంటే ఈ రాజ్యం ఎవరిది? ఈ లోకం ఎవరిది? అపవాదిది. అది మనం ఎక్కడున్నామంటే అపవాది సింహాసనం ఉన్న స్థలములో మనం ఉన్నాం. వాడి ప్రభావం మన మీద పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఈ లోక రాజ్యాలు మహిమ అంతా కూడా నీవు నాకు ఇచ్చినా సరే నాకు అవసరం లేదు. నేను నీకు సాగిలు పడ, నేను దేవునికే సాగిలు పడతాను. ఎవరు సాగిలు పడతారు? ఎవరు సాగిలు పడాలి? మనము మనుషులు కాదు సాగిలు పడాల్సింది, లోకంలో ఉన్న వారి కోసం కాదు సాగిలు పడాల్సింది, నీ దేవుడని యెహోవాకు మాత్రమే మనము సాగిలు పడదాము గాక. హల్లెలూయా. సాతాను సింహాసనం కూర్చొని వాడు లోకం ఇస్తాను, లోకంలో ఎన్ని ఇస్తాను, లోకంలో ఘనత ఇస్తాను, లోకంలో గౌరవిస్తానని వాడు ఎన్నో రకాలుగా నీ మీద నా మీద ప్రభావం చూపుతున్నప్పటికి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాం, తినడానికి తిన్నట్లేదు అనుకుంటాం, కానీ తినడానికి తిన్నట్టు కాదు, ఇది పోరాటం. అనుకున్నవి నీకు జరగకపోవచ్చు, అనుకున్నది సాధించలేకపోవచ్చు, ఎందుకంటే ఇది పోరాటం. ఇది ఏంటిదంటే పోరాటం అండి. ఈ పోరాటంలో వాడు ఎంతగానో ప్రయాసపడుతుంటాడు. ఏ ఒక్కరైనా మందిరానికి వస్తున్నారా వాళ్ళ మీద దృష్టి పెడతాడు. రానోళ్ళ జోలికి వాడు ప్రార్థనకు వచ్చే వాళ్ళ జోలికి వస్తాడు. వాడు వచ్చేసి ఏదో ప్రేరేపించేస్తే చాలు, ఇక వాడు రాడిక. వాడు చిన్న మంత్రం పెట్టే చనిపోయి రాడేకంటే నీ మీద బాధో, నా మీద బాధో, వాళ్ళ మీద బాధో, పక్కల మీద బాధో, ఎనమాల మీద బాధో, ఎవరి మీద బాధ పెట్టేస్తాడు. వాడు బాధ పెట్టే కలిసి ఏం చేస్తా? నేను ఆపింది ఎవడు? అపవాది ఆపేసాడు. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలం నీవు ఉన్నావు. నీ భక్తిలో పవర్ లేక, నీకు దేవుడి గురించి తెలియక, దేవుడి యొక్క మహిమని తెలియక అపవాది మీద దాడి చేశాడు. ఆ దాడికి గురైపోయావు. దేవుడి సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలం మనం ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా భక్తి చేయని ఆలోచన ఉందనుకోండి, ఆచితూచి జాగ్రత్తగా భక్తి చేస్తాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెబుతున్నాడు ఈ మాట. యేసు ప్రభుని ఈ లోక రాజ్య మహిమలను చూపిస్తాడు. అవన్నీ నీకు ఇస్తానంటున్నాడు, నాకు సాగిలు పడంటున్నాడు. నీ దేవుని యెహోవాకు మాత్రమే సాగిలు పడ. దేవుని స్తోత్రం. మనం సాతాను సింహాసనం ఉన్న స్థలం ఉన్నప్పటికి కూడా వాడికి సాగిలు పడకూడదు, వాడి దగ్గరికి వెళ్ళి సాగిలు పడకూడదు. తింటానికి తిండి లేకపోయినా, పస్తులున్నా, శ్రమలు పడుతున్నా, బాధలు పడుతున్నా, కష్టపడుతున్నా సరే సాతానికి లోపడకూడదండి. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతుంది నీకు? ఎవరు చెబుతారు నీకు? పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నీకు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ నీకు లేకపోతే ఇంటవి కానీ తలకాయ ఉంటుంది, నీకు ఏం అర్థం కాదు. హల్లెలూయా. ఆలోచించి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు మాకు మాట చెబుతున్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 30 చూడండి. అందుకు యేసు యోహాను సువార్త 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి, ఇక్కడ చూడండి, ఈ లోకాధికారి అంటే ఈ లోకాధికారి ఎవరు? ఈ లోకాధికారి ఎవరు? మనం ఈ లోకంలో ఉంటాం కదా, ఈ లోకాధికారి అంటే ఎవరు? అపవాది. ఈ లోకమంతా కూడా వాడి స్వాధీనంలో ఉంది. మరి వాడి స్వాధీనంలో నుండి నువ్వు బయలు పెట్టుకుంటున్నావు అనుకోండి, వాడు అంటాడు, అయ్యా నువ్వు బయలు పెట్టుకుని వెళ్తే కానీ నా అడుగు జాడలో నడువు అంటాడు. అది పౌలు అన్నాడు, ఈ లోక మర్యాద చొప్పున నడువక. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వచ్చును. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు
ఏం అనుసరించగా? అనుసరించమన్నాడా, అనుసరించొద్దన్నాడా? మరి అందరూ మంగళవారం అంటారు, శుక్రవారం అంటారు, ఆచారం అంటారు. మా పెద్దలు ఏం చేశారండి, వాస్తవంగా చాలా మంది ఇప్పుడు గృహప్రవేశం జరిగింది అనుకోండి, అమ్మ ఏం జరిగింది అమ్మ చెప్పాలి. గృహప్రవేశం కట్టుకోలేదు, జరిగింది అనుకోండి, నువ్వు ఖచ్చితంగా పాలు పొంగితో పొంగివా అమ్మా? తప్పని తెస్తావా? చెప్పండి తల్లిలారా. ఎంత వాక్యం విన్నా సరే, ఎంత వాక్యం విన్నా తెపాలు మాత్రం మర్చిపో. నట్టింట్లో పెట్టి మాత్రం పాలు బుస్సులు పొంగిద్దా. ఏమైంది? నువ్వు సాతాను సింహాసనం మీద ఉండి, దగ్గర ఉండి వాడికి లోబడిపోయావు. హల్లెలూయా. ఎవరు లోబడిపోయావు చెప్పాలి? ఎన్ని ప్రసంగాలు ఎన్ని గాక, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళుగాక, సాతాను సింహాసనం ఎదుట ఉండి వాడు తల వంచుతుని జీవితాంతం కూడా తల అయ్యా మేము మారు మనసు పొందిన తర్వాత అది చేయకూడదు అని మాకు తెలిసింది. అపవాదిని ఎదిరించడం అంటే ఎవరు ఎదిరించడం? అమ్మ లెక్కలు ఎవరో తగ్గుతారు. తెప్పంటే ఎట్ట వచ్చామ్మా, పాలు పొంగినట్టు వచ్చామ్మా, వీళ్ళు చెబుతారు పని మాలేడు అంతా. దేవుడి స్తోత్రాలు. ఏ మర్యాద? ఎవరిద మర్యాద? ఎవరిది లోకాధికారి? ఎవడు? సాతానుడు. సాతాను మర్యాద నువ్వు చేయటం ఏంటండి? వాడికి మర్యాద ఏంటి? వాడు చెప్పి నువ్వు చేయటం ఏంటి? ఎందుకంటే అలవాటు అయిపోయింది మనకి. ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. దేవుడి స్తోత్రాలు. ఈరోజు ఎందుకు అలవాటు అయిపోయింది? అసలు ఏం తెలియదు. అసలు ఏం తెలీదు, భక్తి తెలీదు. చిన్నప్పటి నుంచి బైబిల్ పెట్టుకొని సంకలు పెట్టుకొని ఆటో తెలుసు, కానీ దేవుడు అంటే ఏంటో తెలీదు, ఆయన మహిమ అంటే ఏంటో తెలీదు, ఆయన ఇచ్చేది ఏంటో తెలీదు, ఆయన ఇచ్చే రాజ్యం అంటే ఏది తెలియదు. ఎందుకు తెలియదు అంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే భూలోకంలో ఉండి పరలోకాన్ని చూస్తావు. భూలోకంలో ఉంటావు కానీ ఏం చూస్తావు? పరలోకాన్ని చూస్తావు. ఎక్కడ చూస్తావు? పరిశుద్ధాత్మ ద్వారా చూస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చేసే కార్యం అదే. అతడు పాపం గురించి, తీర్పును గురించి నీకు బోధిస్తూ ఉంటాడు. ఈ రాత్రి దినబడి మన జీవితం ఆలోచన, ఈ లోక మర్యాద అనేది ఏది కూడా నీలో జరగడానికి వీలు జరిగిందంటే అర్థం తెలుసా? నువ్వు సాతాను సింహాసనం ఎదుట వాడికే తల వచ్చేసినట్లు లెక్క. హల్లెలూయా. యేసు ప్రభువే చెబుతాడు, ఈ లోకాధికారి అని అన్నాడు. వాడి చట్టం, వాడి ఆలోచన ఇంకా నీలో జరుగుతూనే ఉందనుకో, నువ్వు సాతాను సింహాసనం దగ్గరికి వచ్చి నువ్వు తల వంచేసేవాడికి అంతే. యేసు ప్రభుకి నీకు సంబంధం లేదు, ఆయన వాక్యానికి నీకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం. గడి చెప్పగలరా? మారు మనసు పొందిన తొలి దినాల్లో నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడు, దినాలకు కానీ, సమర్థవంతులకు కానీ, ఓనిర్ ఫంక్షన్లకు కానీ, ఇవన్నీ కూడా ఇవి లోక మర్యాద. ఏ మర్యాద అండి? దినాలు వదిలిపెట్టవు, సమర్థవంతులు వదిలిపెట్టవు, అయ్యి వదిలిపెట్ట, ఇవి వదిలిపెట్టవు, ఆదివారం ప్రార్థన వదిలిపెట్టవు, ఏది వదిలిపెట్టవు. దేవుని స్తోత్రం. ఎటుంటావు? నువ్వు అడ్డు లేవు, ఇటు లేవు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా నిలువెచ్చని స్థితిలో జీవిస్తున్నావు. నువ్వు దౌర్భాగ్యుడవు అని బైబిల్ చదివిస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఒకటి తెలితే నువ్వు ఒకటి వదులుకుంటావు. సత్యం అని తెలితే అసత్యం వదులుకుంటావు. సత్యం తెలిపోతే ఏం చేస్తావు? ఈ రాత్రి దగ్గర బట్టి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఈ లోక అధికారి యేసు ప్రభువు చెబుతున్నాడు, వాడికి నాకు సంబంధం లేదు. యోహాను సువార్త 14:30 అనుకుంటా. యోహాను సువార్త 14 అధ్యాయం. యోహాను సువార్త 14 ఎన్నొచ్చునమ్మా? ఎన్నొచ్చును? ఇంకను అన్న మాట వచ్చును. ఎన్నొచ్చును? 30 వచ్చును. ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. ఎవడు? సాతానుడు. ఈ లోక అధికారి సింహాసనం వాడిదే, ప్రభావం వాడిదే, మహిమ వాడిదే. అంత తేలికైన పని కాదండి. వాడిని ఎదిరించడం అంటే అంత తేలికైన పని కాదండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురం ఉంటున్నావు. చాలా జాగ్రత్తగా. భక్తి చేయటువంటి అంత ఆషమాషి కాదండి.
నువ్వు ప్రత్యేకించబడాలి. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడైతే ప్రత్యేకించబడతామో అప్పుడు నువ్వు ఎదిరించగలుగుతావు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అపవాదిని ఎదిరించుడి, దేవుని ఎద్దుకు రండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవుని స్తోత్రం. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో నువ్వు కాపురం ఉన్నావు. అయితే దేవునికి లోబడాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడితే దేవునికి లోబడ్డట్టుగానే నడుస్తూ ఉంటావు. అపవాదికి లోబడితే అపవాదికి సంబంధించిన కార్యక్రమాల్లోనే నువ్వు సాగుతూ ఉంటావు. ఇక్కడ యాకోబు అన్నాడు, దేవునికి లోబడండి. సాతాను సింహాసనం ఉన్నటువంటి ఆ సింహాసనం ఉన్నటువంటి సాతాను సింహాసనం ఉన్న స్థలములో మనం ఉన్నప్పటికీ వానికి లోబడద్దు. ఎవరికి లోబడాలి? నువ్వు ఎవరు లోబడుతున్నావు? ఎవరికి లోబడితే వారి చిత్తం నీలో జరిగింది. లోబడేది మనకి లోబడటమే. పాపానికి లోబడతామా, ఇంకా దేనికి లోబడతామా? ఇంకొంచెం మనకు అర్థం అవ్వాలంటే అది రోమీయుల రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 16 వచనం కూడా ఒకసారి చూడండి. రోమీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయము. మిమ్మల్ని మీరే దేనికి దాసులుగా అప్పచెప్పుకుంటారో అన్నది అక్కడ. వచ్చును 18 వచ్చును. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారో అని ఉంటది. అంటే మనము దాసులుగా అప్పచెప్పుకోవాలి. దేనికి దాసులుగా అప్పచెప్పుకుంటాం? దేవునికి దాసులుగా అప్పచెప్పుకోవాలి. సాతానికన్నా దాసులుగా అప్పచెప్పుకోవాలి. దేనికి దాసులుగా అప్పచెప్పుకుంటాం? దేవదాస్ సాయి గారు ఆయన రాసినటువంటి ఆ బుక్ లో ఏంటంటే బానిస అని రాశారు. దాసులు అంటే బానిసలు అన్నమాట. ఎవరు బానిసలు అవ్వాలి? మనం దేవుడికి బానిసలు అయిపోవాలండి. కొంతమంది అదే నువ్వు భార్యకి బానిస అయిపోయావురా, త్రాగుడికి బానిస అయిపోయావురా, తిండికి బానిస అయిపోయావురా, భక్తికి బానిస అయిపోయావురా, యేసు ప్రభువు బానిస అయిపోయావు. నువ్వు ఎవరికి బానిస అయిపోయాడు? మనం ఎవరికి బానిస అయిపోవాలి? యేసు ప్రభుకి బానిసలు అయిపోవాలి. దేవుని స్తోత్రం. సాతానికి కాదు. ఈ రాత్రి దేవుని బిడ్డ మన జీవితంలో ఆలోచన చేయగలిగితే ఈ లోకాధికారి వస్తున్నాడు. ఎవరంటాడా? ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు పని లేదు. కాబట్టి రాత్రి మన జీవితంలో ఆలోచన చేయగలిగితే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనం కాపురం ఉంటున్నప్పుడు మనం ఎంత బలముగా దేవుని శక్తిని పొందుకుంటే తప్ప వాడిని ఎదిరించడం అంత తేలికైన పని అదండి. నువ్వు గట్టిగా భక్తి జీవితంలో కొనసాగుతున్నావంటే నువ్వు దేవునికి దాసుడుగా ఉన్నప్పుడు దేవుని శక్తిని పొందుకొని దేవుని బలం పొందుకొని ఆ బలముతో వాడిని ఎదిరిస్తూ ప్రతిరోజు బతకాలి. ఈ రోజు ప్రార్థన చేసావు, ఈ రోజే. నిన్న ప్రార్థన చేసావు, నిన్ననే. మొన్న ప్రార్థన చేసావు, మొన్నదే. ఈరోజు తిన్నాం, రేపు ఆకలవుదమ్మా. ఈ రోజు బలం ఈ రోజు, రేపు బలం రేపే. ఏ రోజుకి ఆ రోజు బలం పొందుకొని వాడిని ఎదిరించాలి. దేవుని స్తోత్రం. బలం లేకపోతే వాడిని ఎదిరించలేదు, శక్తి లేకపోతే వాడిని ఎదిరించలేదు. అందుకని దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఎన్నో వచ్చును? 6వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసులైంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో
ఇక్కడ చూడండి, మీరే అప్పగించబడితిరో. మనకు మనమే అప్పచెప్పుకోవాలి. యేసు ప్రభు అంట, యేసు ప్రభు అంటే సిలువుకు అప్పచెప్పుకున్నాడు. మేకులు కొడుతుంటే చేతులు ఆయన చాపి అప్పచెప్పాడు. మేకులు కొడుతుంటే ఆయన చేయి చాపి అప్పచెప్పుకున్నాడండి. మనము కూడా దేవునికి అప్పచెప్పుకోవాలి. రోజు అయ్యా ప్రార్థన రాయ్యా అని బ్రతిలాడునుకోండి, నీ వల్ల ఉపయోగం ఉండదు. నేనంటే బందర్ హాస్టల్ చదివాను. హాస్టల్ చదువుతున్నప్పుడు నేను హాస్టల్లో చదవడాన్ని ఇంటికి వచ్చేసాను. మా నాయనమ్మ నన్ను తీసుకొని వెళ్ళింది. మా నాయన తీసుకెళ్ళితే ఆయన బ్రతిలాడుతుంది. నేను అన్నాను, ఈ ముసలిదేంటి బ్రతిలాడి అప్పచెప్పుదంటుంది, ఎట్టగొట్ట పంపించేది వెళ్ళిపోదాం నేను ప్లాన్ చేస్తాను. ఆమె ఎట్టగొట్టు చదువుతాడయ్యా, ఎట్టగొట్టు చదువుతాడని అప్పచెప్తుంటే, అమ్మ ఆయన బదులు చదువు అంటున్నాడు. అదే ఆయన బదులు నువ్వు చదువు అంటున్నాడు మా మాస్టర్. అంటే నాకు చదవటం అక్కడ హాస్టల్ ఉండటం ఇష్టం లేక, ఈరోజు కూడా భక్తి కూడా ఇష్టం లేక, ఇష్టం లేని భక్తి అంతగా నువ్వు ఎన్ని రోజులు చేసిన ఉపయోగపడదండి. అది కష్టమైన నష్టమైన నీకు నీవే దేవుడికి అప్పచెప్పుకోవాలి. ఎవరో నిన్ను పిలిస్తే వస్తే నువ్వు భక్తే ఉందంటే, ఎవరో నిన్ను తోస్తే కాదు. రోజు ఇంట్లో భజన చేసావు అనుకోండి, ఆ వ్యక్తి వల్ల ఉపయోగం ఉండదు. ఆ వ్యక్తి దేవుడికి అప్పచెప్పుకోవాలి. స్తోత్రం. నీకు నీవే దేనికి దాసుగా అప్పచెప్పుకుంటావు. తాగేవాడిని అయ్యా ఇల్లు సాయంత్రం టైం అని చెప్తారా? అమ్మా చెప్తారా? మా ఇంట్లో ఎరుగుతూ ఉంటుంది, టైం అయింది, లే లే లే, నువ్వు కూడా టైం అవుతుంది, లే ప్రార్థన కల్లా నువ్వు అప్పచెప్పుకోవాలి. అందుకని అమ్మ రామ్మ అని అనుకోండి, ఎంతకాలం వస్తావు? సెలిబ్రేట్ బట్టి అందరూ ఎంతసేపు అవుతా ఉంటే, ఈరోజు మన జీవితంలో మనమే దేవునికి దాసులుగా అప్పచెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి రాత్రి మన జీవితాల్లో అప్పచెప్పుకున్నప్పుడే నువ్వు దేవుని కోసం నిలబడతావు. ఎక్కడ నిలబడతావు? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు దేవుని కొరకు నిలబడతావు. అపవాదికి వ్యతిరేకంగా దేవుని కొరకు నిలబడతావు. నువ్వు దేవుని కొరకు నిలబడ్డావంటే అర్థం తెలుసా? అపవాదికి వ్యతిరేకంగా నిలబడ్డావు. దేవుని కొరకు నిలబడితే అపవాదికి వ్యతిరేకంగా నిలబడినట్లు లెక్క. అపవాదికి వ్యతిరేకంగా నిలబడి లెక్క ఈరోజు అంత తేలికైన పని కాదండి. కాబట్టి రాత్రి మన జీవితంలో ఆలోచించగలిగితే భక్తి. అందుకని యాకోబు గురించి అంటాడు, మగసిరి గలవాడంట. ఎవరండి? భక్తి అంటే అలా ఉండాలి. ఊడిపోయే ముక్కును అతికించినట్టు ఉండకూడదు భక్తి. ఎన్నిసార్లు నేను భక్తులాడాలి, ప్రార్థన రమ్మని ఎన్నిసార్లు భక్తులాడాలి. నేను మగసిరి కలిగి భక్తి చేయి, రోషం కలిగి భక్తి చేయి. అపవాది సాతాను సింహాసనం ఏంటంటే స్థలంలో నువ్వు రోషం కలిగి ప్రభు కోసం నిలబడు. అది భక్తి అంటే. భక్తి చెయ్యలేకుండా షడ్రక్ మెషక్ అబ్దెనగో రోషం కలిగి అదిగో ఒక ప్రతిమ నిలబెడితే మేము దానికి మొక్కం, మేము దానికి సాగిలపడము అని చెప్పి వారు దేవుని కొరకు నిలబడాలి. అది భక్తి అంటే. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితంలో ఆలోచించాలి. అగ్నిగుండంలో వేస్తానన్నాడు రాజు. తెలుసా, ఎవరైతే ఈ ప్రతిమకు సాగిలపడరో వారు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. రాజుగారు చెప్పాడయ్యా, ముగ్గురు యవనస్తులు ఉన్నారయ్యా, వారి పేరు షడ్రక్ మెషక్ అబ్దెనగో, వారు సాగిలి పడతలేదని చెప్తే వారిని పిలిపించాడు వాడు రాజు. అప్పుడు అంటారు, ఏంటి ఆ ప్రతిమకు సాగిలి పడలేదంట. ఆ సాతాను సింహాసనం ముందు మీరు ఎందుకు సాగిలి పడతలేదంటే, మేము జీవం కలిగిన దేవుని ఆరాధించే బిడ్డలమే. మా దేవుడు సజీవుడు, ఒక బొమ్మ కాదు, ఒక జీవం లేనివాడు కాదు. మేము ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనకు మాత్రమే మేము ఆరాధిస్తాము, ఆయనకు మాత్రమే మేము సేవిస్తాము అని చెప్పి చెప్పగలిగిన వారు, రోషం కలిగిన వారు. దేవుని స్తోత్రం. అప్పుడు అన్నాడు, బొక్కమోత ఏముందో తెలుసా అన్నాడు. ఏంటి? అగ్నిగా నువ్వు 7 అంతలు చేస్తావు. నువ్వు 7 అంతలు చేసినా సరే నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. సాతాను సింహాసనం ముందు వారు నిలబడి దేవుని కొరకు నిలబడి ఎదురిస్తున్నారు. నువ్వు సరెండర్ అయిపోవడం కాదు, సాతానుతో చేతులు కలపడం కాదు, సాతానుతో కొమ్మకం కాదు. నువ్వు ఒక సపరేట్గా ఉండాలి. దేవుని స్తోత్రం. అమ్మ ఎలా ఉండాలి? ఒక సపరేట్. నువ్వు భక్తి చేస్తున్నావంటే నువ్వు ఒక సపరేట్. ఎందుకు తెలుసా? ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. బైబిల్ అందరూ ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం.
ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. అంతటి హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, ఈ రాజ్య సంస్థానములో ఈ రాజ్య సంస్థానమందుండు జనులలో ఒక జాతి చెదరి ఉన్నారు. అయ్యా రాజా, నీ సంస్థానంలో నీ రాజ్యంలో ఒక జాతి ఉంది. ఆ జాతి విధులు సపరేట్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి అంట అమ్మ చెప్పాలి? సపరేట్. మందుందా అమ్మ? మందుందా? సలువుడు తీసుకెళ్ళాలి, సలువుడు పంచాలి, సూడుదలు పంచాలి, వాళ్ళు పంచాలి, నువ్వు పంచాలి. నువ్వు సపరేట్ ఉందావా? దేవుని స్తోత్రం. వాళ్ళు శ్రీమంతం, వీళ్ళు శ్రీమంతం, నువ్వు శ్రీమంతమే చెయ్యి. నువ్వు సపరేటేనా? బైబుల్ తెలిసే కదా, పరిశుద్ధ ఆత్మ నువ్వు పొందితే కదా బైబుల్ ఉన్న సంగతికి అర్థమయ్యేది. నువ్వు ఎప్పుడు సపరేట్ అవుతావు అంటే పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు సపరేట్. పరిశుద్ధాత్మ లేనప్పుడు గుంపులో గోయిదలా వెళ్ళిపోతావు. ఆదివారం బైబిల్ వస్తావు, మిగతా రోజులు అన్ని చోట్ల నువ్వు అక్కడే ఉంటావు. రాజాత్మ ఈ హామన్ అంటాడయ్యా, నీ రాజ్యములో నీ సంస్థానంలో నీ విధులు వేరు, వాళ్ళ విధులు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. నీతో ఎక్కడ వాళ్ళు కలిసిపోవట్లేదు, కలవట్లేదు. స్తోత్రం. అని చెప్పగలరా? నువ్వు చెప్పగలవా? అమ్మా ఆచారం మేము మానేసావమ్మా, యేసు ప్రభు తెలిసిన తర్వాత మానేసాం. చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఆచారాలు కొట్టుకెళ్ళిపోతున్నాం, ఆచారాలు జీవిస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా తెలుసా? సాతాను సింహాసనం దగ్గర తల వంచేసావు, వాడికి శిరస్సు వచ్చేసావు, వాడి సెల్లుడు కొట్టేసావు. అయ్యా నీతో నేను కలవను. మా ఆచారాలు వేరు, మా పద్ధతులు వేరు, మా సంప్రదాయాలు వేరు, మాకు దేవుడు నేర్పింది వేరు. నువ్వు చెప్పలేవు. ఎందుకు తెలుసా? నీలో పరిశుద్ధాత్మ లేదు. వాడు చెబుతున్నాడు, రాజా ఇక్కడ ఒక జాతి ఉంది, ఆ జాతి విధులు వేరుగా ఉన్నాయి, మనతో కలవట్లేదయ్యా. సరే, వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, చెరపట్టబడి వచ్చారు. నీ ఆచారం ఏది పాటించలేదు వాళ్ళు, అసలు ఒక్కడ గోడ పాటించట్లేదు నీ ఆచారాలు. అలాంటి వాళ్ళు నీ రాజ్యం ఉంటే ఏం లాభం? ఎందుకు నీకు ఉపయోగం ఉంది? హల్లెలూయా. సాతాను సింహాసనం అందున్నప్పుడండి నీ భక్తిలో పోరాటం ఉండాలి. వాడిని ఎదిరించాలి, వాడి పద్ధతులు ఎక్కడ తల వంచకూడదు, సపరేట్ గా ఉండాలి. దేవుని స్తోత్రం. యూదులు అనే వారి సపరేట్ గా ఉంటారు. ఎవరండి? యూదులు సపరేట్ గా ఉంటారు. దేవుని బిడ్డలు సపరేట్ గా ఉంటేనే దేవుని బిడ్డలు. అంతేగాని మనం అందరిలో ఉండి నువ్వు దేవుని బిడ్డలు చెప్పుకోవడం తప్పది. దేవుని బిడ్డలు సపరేట్ గా ఉంటారు. అంతేగాని మనం దేవుని మందిరం వచ్చినంత మాత్రం దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డలు సపరేట్ గా ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, స్వచ్ఛమైన వాక్యం అది నీకు ఆరోగ్యకరంగా ఉంటది, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటది, అది నీకు దేవుని కొరకు నిలబెట్టేటట్టుగా ఉంటది. స్వచ్ఛమైన వాక్యం అన్నమాట. అందరిలాగా ఉండదు. కాబట్టి రాత్రి మన జీవితాలు ఆలోచించాలి. సాతాను సింహాసనం అందునది ఆ స్థలంలో ఆ వ్యక్తి చావటానికి ఇష్టపడ్డాడు, సాక్ష్యం పోగొట్టుకోవాలి. ఈ రాత్రి మన జీవితాల్లో మన భక్తి ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి. సాతాను సింహాసనం నుండి స్థలమందు మనం కాపురం చేస్తున్నాం. వాడు రకరకాలుగా నీ మీద దాడి చేస్తుంటాడు, వాడు లోపరుచుకోవాలని చూస్తుంటాడు. యేసు ప్రభుని ఎరగినప్పుడు లోపడ్డావు, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఎదిరించు. వాడి ఆచరణలు ఎదిరించు, వాడి సంప్రదాయాన్ని ఎదిరించు, వాడి ఆలోచన నీళ్ళు జరగడానికి వీలేదు, ఎదిరించు అన్నమాట. రాత్రి మన జీవితాల్లో ఎదిరించాలంటే నీకు శక్తి చాలు, నాకు శక్తి చాలు. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఎదిరించగలుగుతాం. దేవుని స్తోత్రం. దేవుని శక్తి ద్వారా మాత్రమే ఎదిరించగలుగుతాం. అప్పుడు దేవుడి కొరకు నిలబడతాం. అప్పుడు దేవుడిని చూసి సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృపా సన్నిధితో నడిపించి బలపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును.
మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.